హాయ్ గైస్, ఈ రోజు నా బ్లాగ్ ఏంటంటే మా పుట్టిదాని గురించి. మా పుట్టిదైతే రథసప్తమి కదా అని పడి దండాలు వేస్తుంది అక్కడ తులసమ్మ దగ్గర. నన్ను అయితే పొగ తాగేస్తుంది. ఎందుకనంటే ఈరోజు రథసప్తమి కదా అని కొత్త బట్టలు కట్టుకుని దండం పెట్టుకోవాలి కదా. నేను కొత్త బట్టలు కట్టుకుని దండం పెట్టుకుని దానికి కొత్తగా వేసాను. పాపానికి పుణ్యానికి కొత్తగా వేసాను కదా అని నన్ను వీడియో తీసి అప్లోడ్ చేస్తావా లేదా, యూట్యూబ్లో పెడతావా లేదా అని 3 సంవత్సరాలు లేవు దాని ఒంటి మీద. కాకపోతే దీనికి అప్పుడే యూట్యూబ్ పిచ్చి పడేసింది. అప్లోడ్ చేసి వీడియో అప్లోడ్ చేస్తావా లేదా అని నన్ను వంటగదిలో ఒక్క నిమిషం కూడా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంచకుండా బుర్ర తినేస్తుంది. అందుకనేది ఈ వీడియో తీస్తున్నాను. అది ఎలా దండం పెట్టిందో కూడా మీరు ఒకసారి దాని మాటలోనే ఆలకించండి ఈ వీడియోలోని. అదైతే నేను బేగా త్వరగా దండం పెట్టేసుకుని త్వరగా చదివేసుకుని డాక్టర్ అయిపోవాలని దండం పెడుతుంది. పడి దండం పెట్టేస్తుంది. తులసమ్మ దగ్గర నేను కూడా పెట్టను, అంత బాగా పెడుతుంది. ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. లైక్ చేసిన వాళ్ళకి, కామెంట్ చేసిన వాళ్ళకి నేనైతే మర్చిపోలేను. దండం పెట్టుకుని డాక్టర్ చదివేస్తావా? మరి అన్నయ్య స్కూల్కి వెళ్ళాడా? డాడీ ఎక్కడికి వెళ్ళాడు? డాడీ ఎక్కడికి వెళ్ళాడు? డాడీ కొట్టుకెళ్ళాడా? మరి నువ్వు అమ్మ? ఎక్కడున్నారు? ఎక్కడ ఉన్నారా? మరి నువ్వు టిఫిన్ చేస్తావా? ఏం టిఫిన్ తిన్నావు? బొవ్వ టిఫినా? ఇడ్లీ టిఫిన్ తినేసి బో తినేసావా? నువ్వంత ఫాస్ట్ తినేస్తావా? మా డాడీ ఐస్ క్రీమ్ తెచ్చాడా నీకు? ఐస్ క్రీమ్ తెచ్చాడా? చలికాలం ఐస్ క్రీమ్ తినకూడదని చెప్పానా నేను? ఎందుకు తిన్నావు? మరి ఇప్పుడు తిన్నానని చెప్పావు. రొంప వచ్చేస్తుందని చెప్పానా? నువ్వు తింటలేదు కదా, నువ్వు గుడ్గోలు కదా. అబ్బా, ప్లేన్ కిస్ ప్లేన్ కిస్ ప్లేన్ కిస్ నువ్వు ఇయ్యి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే నన్ను బుర్ర తినేస్తుంది లోపల వంట చేసుకొని. అందుకే వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.